నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ రఘునగర్ పెద్దిరెడ్డి రఘునగర్ రెడ్డి. అవునా? టెల్ మీ. ఎక్కడ ఇది? ఏ ఊరు? పెద్దపల్లి జిల్లా బోదల మండలం గుళ్ళపల్లి గ్రామం. ఇక్కడ ఏం చేస్తున్నావు హైదరాబాద్లో? ఏదో సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరకపోతుందా, జబర్దస్త్ శ్రీదేవి కంపెనీ లాంటి షోలలో ఒక షోలోనే యాక్టింగ్ చేయాలని గోల్. ఎన్ని రోజుల నుండి వస్తున్నావు? నేను 1 month అయింది హైదరాబాద్ వచ్చి. ఎవరు చెప్పి నీకు హైదరాబాద్ పోమని? ఓన్ డిసిషన్. అమ్మ నాన్న ఏం చేస్తారు? ఫార్మర్. ఏసముందన్న. ఏ ఊరు బ్రో? ఏ ఊరు? గుండ్లపల్లి సుందరాబాద్. ఎక్కడ? దగ్గర సుందరాబాద్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. తెలంగాణ. అయితే జబర్దస్త్ లో అవకాశం కావాలనా? ఒక 1 ఛాన్స్ అన్న ప్లీజ్, చింపి పడేస్తా చిన్నగా. ఏదో చేద్దాం అనుకుంటున్నావు? జబర్దస్త్ చింపుడే అన్న, స్టేజ్ వద్ద కొట్టుడే. అంటే ఏ టీమ్ లో చేద్దాం అనుకుంటున్నాను? బుల్లెట్ భాస్కర్ అన్న, 5 మా అన్న టీమ్ లో. 5 మా కన్నా బుల్లెట్ భాస్కర్ అన్న నీకు టీంలే, ఏదో టీంలో పని చేద్దాం అనుకుంటున్నావు. జబర్దస్త్ అవకాశం కోసం వచ్చాం హైదరాబాద్. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 1 month అయిందా? 1 month. అంతకుముందు వచ్చిన లాల్ బ్యాలెన్స్ స్టోన్స్ వచ్చినాయి. మళ్ళా స్టోన్స్ వచ్చినాక ఆపరేషన్ చేసుకున్నా, 2 lakhs అయినాయి. చేసుకున్నాక కొంచెం రెస్ట్ తీసుకున్నా 1 month. నేను రామరాజన్న బ్యాచ్ సైడ్ క్యారెక్టర్ రోడ్డు, నేను కృష్ణనగర్ 1550 నెంబర్. ఆడుంటావా? అయితే సినిమాలు ఇప్పుడు ఏ సినిమాలో చేసినావు ఇప్పుడు దాకా? పుష్ప 2లో ఒక 1 role చేసిన. అవునా? ఉన్నావా నువ్వు పుష్ప 2లో? ఏడ అల్లు అర్జున్ పక్కన? కాదు, ఏపీ తిరుపతి పోలీస్ వ్యాన్లలో తిరుగుతా ఉంటాయి. వ్యాన్లో కూర్చున్నా అన్న, సింపుల్ సిట్టింగ్. నిజంగా ఉన్నావా? రామరాజన్న బ్యాచ్ కావాలంటే రామరాజన్న అడగాలి. ఆ పోలీస్ వ్యాన్ లో కూర్చొని ఉన్నావు. అల్లు అర్జున్ చూసినా? టిఫిన్ మధ్యలో లంచ్ కాదన్నా, అమృతం అంటారు దాన్ని, అట్లా పెట్టిన ఫిలిం ఇండస్ట్రీ. లంచ్ కే బిగ్ ఫ్యాన్ ఆఫ్. కాదు బ్రో, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని చూసావా? సార్ అల్లు అర్జున్ సార్ని డూబ్ చూసిన. అర్జున్ డూబ్ వచ్చాడు మేము మెయిన్ రోజు. అర్జున్ సార్ రాలేదు. మంచిగా చేసిండా డూపు? వచ్చేవరకు వెళ్ళిపోయినాడు, లేట్ అయింది. నేను చూడలేదు. ఇప్పుడు జబర్దస్త్ భాస్కర్ ఫోన్ చేస్తే పోతావు మరి టీంలోకి? ఫోన్ కడిగకపోతే ఉంటాడు అన్న దగ్గర. ఫోన్ కడిగాడు అన్న, ఆన్లైన్ నుండే పోతా. ఇప్పుడు జబర్దస్త్ కోసం వచ్చాం హైదరాబాద్. ఏడుంటున్నావు? ఈడ రోడ్ మీదనా? రోడ్ల పండి వండుకున్నాడే కృష్ణానగరే మామ, సినిమంటే పిచ్చే మామ, సినిమంటే పిచ్చే మామ, మాకు వేరే గోలే లేదు. కృష్ణానగర్ అంటేనే మాకు అసలైన సినిమా. ఫుడ్ ఎట్టా నీకు? ఫుడ్ అన్నం ఎట్లా? అన్నం ఎవరు పెడతారు? రోజు ఫ్రెండ్ పెడతారన్న. రోజు ఒక్కరి సాంగ్స్ పాడుతూ ఉంటే నచ్చుతారు. నిన్న ఒక అక్క జ్యూస్ షాప్ అక్క ఒక సాంగ్ పాడినందుకే నేను తిన్నా అక్క అన్నా కానీ, తమ్ముడు నువ్వు కనబడద్దు, నువ్వు పండుగ ఇక్కడ కనబడద్దు అని ఇంటికి తీసుకుపోయింది. ఆంధ్ర అక్క జ్యూస్ షాప్ పెట్టి 1 month అట సాయిబాబా టెంపుల్ కాడ ఉన్నది. ఆ అక్క తీసుకుపోయి ఫుడ్ పెట్టింది అన్న. తిన్నా అన్న కానీ ఎక్కువలే, వస్తావా రావా అన్నది. తీసుకుపోయింది, ఇంట్లో తీసుకుపోయి అన్నం పెట్టింది. ఒక్క ఇంట్లో కూడా రానియాలి, బయట కూర్చోబెట్టి అన్నం పెడతారు కదా. అక్క కూర్చుని అన్నం పెట్టింది. ఆమె నాతో కూడా అన్నం తిన్నాను. నైట్ యాడ్ ఉంటాను? ఇక్కడనే ఉంటాను. పార్క్ ఆడ ఉంటావు? నో ఫుడ్ నో బెడ్. రోజుకి ఎన్ని పూటలు తింటున్నావు? ఎన్ని పూటలు తింటున్నావు? 1 మధ్యాహ్నం, సాయంత్రం పానీపూరి, రాగి జావా, సంథింగ్ టిఫిన్స్. ఉదయం టిఫిన్, రాగి జావా. మరి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారా, యారా బాబు ఏం చేస్తున్నావు ఇంటికి రా అని ఎప్పుడన్నా? ఎంతమంది మీ అమ్మ? మా అన్న, నేను. మీ అన్న ఏం చేస్తాడు? మా అన్న సాఫ్ట్వేర్ జాబ్. హైదరాబాదేనా? మరి మీ అన్న దగ్గర పోవచ్చు కదా. కచ్చిబాయిలో ఉంటాడు, వాడికి లాంగానా రమ్మని మాట్లాడు. నువ్వు సినిమాలలో చేసిపోదామని. ఏంది నిన్న పెన్లు కొన్ని స్కూళ్ళలో వంచడం అంట, ఎందుకని? నాకు హ్యాపీనెస్. ఇక్కడే కాదు, మా సైదాపూర్ మండల్, కరీంనగర్ డిస్టిక్, వెన్నంపల్లి స్కూల్లో చదువుకున్న స్కూల్లో కూడా కార్టూన్ ఉంచిపోయి అందరికి పైసలు ఎక్కడ వస్తాయి నీకు పెన్నులు కొనడానికి? అమ్మిస్తుంది. ఎంత ఇస్తుంది మీ మమ్మీ? అడిగిస్తుంది, కొన్ని కొడుతూనే ఉంటుంది. ఫోన్ పే కొడుతుంటుందా ఖర్చులకి? డైలీ తింటావా ఫుడ్?
అయ్యో పెట్టు తింటా 5 రూపీస్ ఫుడ్ అన్న ఇష్టం కూడా మెట్రో కింద ఉంటుంది. బాగుంటుందా? బాగానే ఉంటుంది. మళ్ళీ నువ్వు స్నానం ఎందుకు చేస్తలేవు? చేస్తా ఇవే పిండి మళ్ళీ వేసుకుంటా. పిండి కృష్ణనగర్ పార్కులోనే కుదిచ్చి సబ్బెట్టి నలిసి మంద పిండి ఆ పచ్చి వేసుకుంటా. ఒకటే చేద్దాం ఉందా? వేరే లేవు ఇంటికాడ ఉన్నాయి, బోలెడు ఉన్నాయి ఇంటికాడ. మా అన్న తెచ్చాడు, మన వనకొచ్చిన నేను తేలేదు అంటే నేను ఎవరికి చెప్పకుండా వచ్చి ఇంటికి వెళ్ళి. ఎందుకని? సినిమా అంటే పిచ్చే మామ, సినిమా లేని నేను మామ. మళ్ళీ ఎట్లా మిస్సింగ్ కేసు నమోదు చేసారా? మిస్సింగ్ కేసు అయ్యే మా మమ్మీ తెలుసు, హైదరాబాద్ పోతాడు వాడు సినిమాలో పిచ్చి వానికి. ఎప్పటి నీకు సినిమాలు పిచ్చి స్టార్ట్ అయింది? నాకా సినిమా పిచ్చి ఎప్పుడు లేదన్న, రీల్స్ పిచ్చి అన్న. ఎంత వయసు ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేసిన రీల్సా 17, 18. నీకు ఇప్పుడు ఎంత వయసు? 22 వయసు. ఇంతకుముందు సన్నగా ఉండేటోడు, చిన్నప్పటి నుండి లావు. 15K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంతకుముందు కూడా లావుగా ఉండేటోడా, సన్నగా ఉండేటోడా? చిన్నప్పటి నుండి లావే. చిన్న అయితే యూట్యూబ్ ఛానల్ 15K 20K ఉంటే చిన్నగా సనియాన్ లెక్క. ఇక సనియాన్ లెక్క ఉండడానికి తీసి పడేసింది. మళ్ళీ ఇంకో సనియాన్ చిన్న తీసి పడేసింది. సన్నీలేనా? సనియాన్ వీడియోస్ తీసుకోండి. సన్నీలేని వీడియోసా? ఆ వీడియోస్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ పోయిందన్న, దానిలో పెట్టినావు. మళ్ళా ఈ కృష్ణనగర్ పుణ్యాన మీ పుణ్యాన మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ వస్తారు రోడ్డు వారి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఎవ్వరు అవసరం లేదు, మీరు నాతో సపోర్ట్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రా. బుల్రాజు లాగానే ఉన్నావు. అవునా కదా? ఏమైందండి బుల్రాజా? మా జాన్ జబ్బర్ దోస్త్. నువ్వు పెద్ద బుల్రాజా? మా దోస్తు డాడీ చెప్తే నేను ఇంటే దిమ్మిడి బొమ్మిడి మా నాన్న మెడలకి డాన్స్ వేసారా, అప్పుడే వాళ్ళు వడియాలయ్యా. మా నాన్న వేసేదే 2 స్టెప్పులు, కాళ్ళు వదలకుంటా నాన్న వదలకుంటా ఇట్లా అంటారు. అప్పుడు వడియాలయ్యా. మీ పిల్లలతో డాన్స్ చేస్తారా విధవల్లారా? బేవస్న మీ పిల్లలతో డాన్స్ చేస్తారా బేవస్న కొడుకల్లారా? అదే ఇప్పుడు పీకేస్తే ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ జబర్దస్త్ కాకుండా ఒకవేళ సినిమా అవకాశం అంటే ఎవరితో చేయాలని ఉంది? ఏ సినిమాలో చేస్తావు? సినిమా మా సార్ రోజు ఫోన్ చేస్తాడు, రోజు రమ్మంటాడు. ఎవరు మీ సార్? రామరాజ్ అన్న. రామరాజ్ అన్న రోజు రమ్మంటాడు. ఏం చేస్తాడు రామరాజ్? ఏజెంట్ మంచిగా చూసుకుంటాడు నేను. బెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాన్ మా అన్న. జీతం ఆ రోజే. ఇంకో రోజు ఉండే మా రామరాజ్ అన్న కింద మీద ఉప్పు, రామరాజ్ అన్న తోపు. ఎంత వస్తాయి రోజుకి? 2000 అంత రావన్నా. టిఫిన్, లంచ్, మధ్యాహ్నం అన్నం 400 ఇస్తారా అన్న. 500. అది సినిమాలో ఇష్టం, మన ఇష్టం ఏం లేదు. అదేలే. మళ్ళీ ఆ పైసలు ఏం చేసినావు? కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదా. ఆ పెన్నులు మంచిగా సరిపోతుంది. ఇక్కడ అక్కడ నాకు ఇవి లేకుండా మనసు వాళ్ళ సంతోషమే నా సంతోషం. వాళ్ళు నవ్వుతే నా మనసులో ఎక్కడో అనిపిస్తుంది. వాళ్ళు నవ్వుతా అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తావు పెన్నులు? మంచిగా వీడియోస్ మీకు పెడతా అందరికి. ఏ స్కూల్? గవర్నమెంట్ యూసుఫ్ కూడా శ్రీరామ్ నగర్ అన్న. ఇక్కడనే కృష్ణగారి తగ్గకుండా ఉన్నా కదా, ఇక్కడ ఎన్ని పెన్నులు ఇచ్చినావు? ఫస్ట్ క్లాస్ మాత్రమే. నాకు మనీ లేవన్నా, ఆ ఫుడ్కే గతి లేదు. నాకేదో అట్లా ఫస్ట్ క్లాస్ పిల్లలు. నువ్వేం చదువుకున్నావు? ఐటీఐ సెకండ్ ఇయర్. 10th క్లాస్లో ఎన్ని వచ్చాయి? 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 6.7 వచ్చినాయా? మరి తర్వాత చదువుకోవాలనిపించలేదా? చదువు ఇంట్రెస్ట్ లేదు, సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్. గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఎవరైనా మోసం చేసి? లేదు, వీళ్ళకి వచ్చాకనే 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు. అక్కలే ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. కాదు, కొంతమంది నువ్వు లవ్ ఫెయిల్యూర్ అందుకే ఇక్కడ తిరుగుతున్నావు అంటున్నారు. లవ్ ఫెయిల్యూర్ కాదు, నా ముఖానికి లవ్వా. ఈ బాడీ చూసి లవ్ చేస్తాదయ్యా, చేస్తాదవ్వా. ఎందుకు అమ్మాయి అన్నలను ప్రేమిస్తుందా అవ్వా? ఎందుకు ప్రేమ? బాగానే ఈ దయ్య వల్ల నాకు లవర్ వచ్చింది అనుకో, నీకు ఒక రోజు మొత్తం ఎంతటి రసక్కడియో అనిపిస్తా. ఇంకా అంతేనా? ఇంకా చెప్పాలని నీలో ఉన్న టాలెంట్ ఏమేమి టాలెంట్? నీలో టాలెంట్ లేదు. ఫస్ట్ నీళ్ళు అడిగితే మొత్తం మరగాలే, చిమ్మి పడేయాలి బయటికి. నీకేమేం టాలెంట్ అని చెప్పు. నాకా సినిమా అంటే డాన్స్, సినిమా అంటే పిచ్చే మామ. సాంగ్స్ పాడతావు నువ్వు?
నీకు బాగా వచ్చిన సాంగ్ ఏ సాంగ్ పడుతుంది? నేను వచ్చిన లవాయి ఏ సాంగ్ అది? ఏ సాంగ్? ఏ సినిమాలో అది? ఫోక్ సాంగ్ తేలు అని ఉంటుంది. తేజు. తేలు. ఆహా. ఇది అల్లైన లడ్డు బాబు అని ఒక సినిమా వచ్చింది. వచ్చిందని అమ్మ నేను అనుకున్నది. నేనేం చేసి చెప్పాలా? అలాంటి క్యారెక్టర్ ఇస్తే చేస్తావా? కరెక్ట్ అయినా మా లిటిల్ హ్యాపీ అన్న ఫ్రెండ్ ఏం చేసి చెప్పాలా? బాడీ మొత్తం ఆయన ఫోటో పెట్టిండు, తనకి నా ఫోటో పెట్టిండు. బామ్మో ఇంకా చెప్పాలన్న